రాసిన ఉత్తరాన్ని బట్టి ఈ ఇంట్లో అపార్థం చేసుకునేలా చేయడానికి అవకాశం ఉన్న వ్యక్తులెవరు? గతంలో మా అమ్మను అపార్థం చేసుకునేలా చేసిన ఈ ఇంట్లో వ్యక్తి ఎవరు? మావయ్య గారు, చెప్పమ్మా. మన స్వర్ణకి అమెరికా సంబంధం చూశారు కదా? అవును. ఆ అబ్బాయిని చేసుకోవడం మన స్వర్ణకి ఇష్టం లేదు మావయ్య గారు. ఇష్టం లేదా? అవును మావయ్య గారు. మన స్వర్ణకి గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. సంతోషమే. కాకపోతే మీ అమ్మాయి మనసులో ఎవరున్నారో తెలుసుకుని సంబంధం చూడాల్సింది. అంటే మన స్వర్ణ ఎవరినైనా ప్రేమిస్తోందా? అవును మావయ్య గారు. వాడికి కూడా మన స్వర్ణంటే పంచ ప్రాణాలు. ఈ విషయం మీతో చెప్పే ధైర్యం లేక నాతో చెప్పాడు. అవునమ్మా. స్వర్ణ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా సంబంధం చూడటం నాదే పొరపాటు. ఇంతకీ తను ఎవరిని ప్రేమిస్తోంది? అది అది మీ ఇద్దరు పెళ్లి జరిపించడం కోసం అవసరమైతే మావయ్య గారి కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. అది కనకరాజు. నా తమ్ముడు కనకరాజుని ప్రేమిస్తోంది. నిజమా? మన కనకరాజుని ప్రేమించిందా? అవును మావయ్య గారు. వాడికి కూడా మన స్వర్ణంటే పంచ ప్రాణాలు. ఈ విషయం మీతో చెప్పే ధైర్యం లేక నాతో చెప్పాడు. చాలా మంచి మాట చెప్పావమ్మా. మన స్వర్ణ ఎవరిని ప్రేమిస్తుందోనని కంగారు పడ్డాను. నా కూతురు ప్రేమించిన వ్యక్తికి ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత ఉందో లేదో అని భయపడ్డాను. కాని నీ తమ్ముడు కనకరాజుని ప్రేమించిందని చెప్పిన తర్వాత నా కూతురు సరైన నిర్ణయమే తీసుకుందని చాలా సంతోషించాను. ఏది నా బంగారు తెల్లేది? ఒకసారి పిలువమ్మా. అలాగే మావయ్య గారు, పిలుస్తాను. స్వర్ణ, అమ్మా స్వర్ణ. మన ప్రేమను నాన్నగారు ఒప్పుకోకపోతే చస్తాను, కానీ ఇంకొకరికి నా జీవితంలో చోటు లేదు. ఏమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఏదీ కాదనకుండా సమకూర్చాను గదా. అటువంటిది జీవితాంతం కలిసి బతకాల్సిన భర్తని అడిగితే కాదంటానని ఎలా అనుకున్నావమ్మా? నాన్నా, పిచ్చి తల్లి, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఏ మనిషినైతే కోరుకున్నావో అతనితోనే నీ పెళ్లి జరిపిస్తాను. నువ్వు ఎవరినైతే కావాలనుకున్నావో అతనే నీకు భర్తగా వస్తాడు. నాన్నా, అమ్మయ్యా, స్వర్ణ ఆ మాణిక్యం పేరు ఎక్కడ ఎత్తుతుందో అని టెన్షన్ పడ్డాను. మావయ్య గారి దృష్టిలో స్వర్ణకి కాబోయే మొగుడు నా తమ్ముడు. కాని స్వర్ణ దృష్టిలో తన కాబోయే భర్త మాణిక్యం.
స్వర్ణ పెళ్లిపీటలు ఎక్కే వరకు ఈ విషయం బయటపడకుండా చూస్తా. అప్పుడు తప్పక స్వర్ణ నా తమ్ముడితో పెళ్లి కొప్పుకుంటుంది. ఆస్తిలో వాటా నా తమ్ముడికి, ఈ ఇంటి పెత్తనం మొత్తం నా చేతికి. స్వర్ణ, నేనెంతో తెలివిగా ఆనాడు నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే పీటల మీద నుండి వెళ్ళిపోయా. మళ్ళీ ఈరోజు జరిగిన గతం తెలుసుకొని నీ కూతురు మళ్ళీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. ఇప్పుడు తన అమ్మ లెటర్ ద్వారా నన్నందరి ముందు దోషిలా నిలబెట్టాలని చూస్తోంది. అదే జరిగితే ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాట వినరు కాదు కదా. మావయ్యే నన్ను ఇంట్లో ఉండనివ్వరు. నో, జరగనివ్వను. ఎప్పటికీ అలా జరగనివ్వను. చూడు, అనవసరంగా నాతో మాట్లాడాలని కానీ నన్ను పలకరించాలని కానీ ప్రయత్నించుకో. నీ బాధను నవ్వుతూ నా కోసం దాచుకున్నావని నాకు తెలుసు. నేనేం బాధపడట్లేదు బావా. నీకు అమ్మకి మధ్య కిచెన్లో జరిగింది నాకు తెలుసు. ఆ, నేను బాధపడట్లేదు బావా, సంతోషపడుతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నేను మాట్లాడించినా మాట్లాడలేదు, కానీ అత్తయ్య మాట్లాడారు. మాట్లాడలేదు, తిట్టారు. నువ్వు తిట్టారనుకుంటున్నావా బావా? అలాగైనా నాతో మాట్లాడారు అని నేను అనుకుంటున్నాను. నేటి అత్తయ్య తిట్లే నాకు రేపటి దేవనలు. మీ అత్తయ్యని బాగా కవర్ చేస్తున్నా. బావా, నేను అమ్మ ప్రేమని పొందలేకపోయాను. అత్తయ్యలో అమ్మని చూసుకోవాలనుకుంటున్నాను. స్వర్ణ అత్తయ్య కోరిక, నీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. కౌస్తు, రాత్రి 11 అవుతుంది. ఇంకా పడుకోలేదా? వెళ్తానమ్మా. గుడ్ నైట్. రాకుందనా? కుందనా, నువ్వాగు. నువ్వు వెళ్ళి ప్రియమాల రూమ్లో పడుకో. అలాగే అత్తయ్య. ప్రియా వదిన రూమ్ ఎక్కడ అత్తయ్య? నేను చూపిస్తాను. అక్కర్లేదు, నేను చూపిస్తాను. పద.
క్షణం నుంచి ఆ కుందనతో ఒక్క మాట కూడా మాట్లాడం. మమ్మీ ఎంత చెప్పి పంపించినా మనం మాట్లాడకూడదు. పరాయి వాళ్ళు నా పనిలో అడ్డుపడితే నాకు నచ్చదు. అది నా ప్లేస్. వేరే వాళ్ళు నా ప్లేస్ లో పడుకుంటే నాకు ఇష్టం ఉండదు. అరే ఏవెందుకు? బార్డర్ ఎవరికి తెలుసు? నీకు మనుషుల మీద చేతులు వేసే అలవాటు, కాళ్ళు వేసే అలవాటు ఉందేమో. అందుకే ముందు జాగ్రత్తగా ఇది పెట్టా. వదినా, ఏ లైట్స్ ఆఫ్ చేయొచ్చా? నాకు లైట్ తీస్తే నిద్ర పట్టదు. లైట్ వేసుకుని పడుకునే అలవాటుంది. లైట్స్ ఉంటే నాకు నిద్ర పట్టదు. అయినా ఇది నా రూమ్. నాకు నచ్చినట్టు ఉండేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. హా? ఈ రోజు రాత్రంతా జాగారమే. కొత్త నంబరు. ఈ టైంలో ఎవరై ఉంటారు? ఇక్కడ మాట్లాడితే తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది. హలో కనిష్క. సారీ, గుర్తు రావట్లేదండి. నేనుండాల్సిన ప్లేస్లోకి
దొంగ చాటుగా మా బావతో తోలి కట్టించుకొని మరీ వచ్చావుగా. ఓ కనిష్కని, చూడు కనిష్క, నువ్వు అనుకుంటున్నట్టు మా పెళ్లి దొంగచాటుగా జరగలేదు. ఈ ఇంటి పెద్ద మా తాతయ్య వజ్రపతి గారి సమక్షంలో జరిగింది. ఏయ్! ఆపు. నాటకాలాడి మా బావని ఒళ్ళో వేసుకున్నాం. ఇప్పుడు తాతయ్య పేరు చెప్తున్నాం. నన్ను మా బావని విడదీసి ఓ ఇంటికి కోడలుగా వచ్చి సుఖపడిపోదాం అనుకుంటున్నావేమో. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కుందన, నేను మా బావకి దూరం అయ్యి నేను పెట్టే ప్రతి కన్నిటి బొట్టు నిన్ను అంతకు అంతలా ఏడ్చేలా చేస్తుంది. చూడు కనిష్క, నువ్వు కౌస్తబ్ని ఎంతగా ప్రేమించావో నాకు తెలీదు. కానీ కౌస్తబ్ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నిన్ను ప్రేమించిన మనిషిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు మాత్రం ఏం సుఖపడేదానివి చెప్పు? నిన్ను ఇష్టపడని భర్తతో కలిసి కాపురం చేయలేక జీవితాంతం ఇబ్బంది పడేదానివి. అది అర్థం చేసుకో కనిష్క. ఏయ్! ఏంటే మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఆ ఇంటి పొనివాడి కూతురువి. హ! నాకే నీతులు చెప్తావా నువ్వు? చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. నువ్వు అనుకుంటున్నట్టు మా నాన్న ఈ ఇంటి పనివాడు కాదు, ఈ ఇంటికి అల్లుడు. నేను స్వర్ణ కూతుర్ని, ఈ వజ్రపతి గారికి మనవరాల్ని. చూడు, ఇంకొకసారి పనివాడి కూతురివి అని అన్నావో అస్సలు పద్ధతిగా ఉండదు. ఎంత పొగరే నీకు! ఏం చేస్తున్నావు? ఏయ్, అసలు ఏం చేస్తున్నావు?
కనిష్క ఏం చేస్తున్నాను అసలు?